మన భారత ఈ భూఖండం మన భరతమాత ఈ భూఖండంలో ఈ పుణ్యస్థలం ఇది చెరువుగట్టు మహాపుణ్యక్షేత్రం. మన శివక్షేత్రాలలో ఇదొకటి. ఈ చెరువుగట్టు క్షేత్రం కూడా చాలా ప్రాముఖ్యత చెందిన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. అయితే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామికి జై. అమ్మ మాత మమరాల ఎల్లమ్మకి అమ్మ మాతాకి జై. లక్ష్మీనరసింహ స్వామికి జై. శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామికి జై. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి జై. మనకి మన ఈ భారత భూఖండంలో శివక్షేత్రాలలో ఈ చెరువుగట్టు క్షేత్రంని కూడా ఎంతో ప్రాముఖ్యత చెందిన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. అయితే శివక్షేత్రాలలో ద్వాపర త్రేతాయుగంలో పరశురాముడు ఎల్లమ్మ కొడుకు పరశురాముడు ప్రతిష్టాపన చేసిన లింగం ఇక్కడ ఈ చెరువుగట్టు క్షేత్రంలో. ఈ క్షేత్రంలో ఉన్న శివలింగానికి చాలా బలము మహిమగల లింగమని మనం చెప్పుకోవచ్చు. అయితే ద్వాపర త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్టాపన చేసిన ఈ శివలింగము పరశురాముడు కార్తవీర్యార్జునులను సంహరించినప్పుడు పరశురాముడు కార్తవీర్యార్జునులను సంహరించిన పాప దోషము విమోచనం కావడానికి 108 శివలింగాలు ప్రతిష్టాపన చేయాలని ఆయన సంకల్పం. అప్పుడు 108వ లింగం ఈ చెరువుగట్టు క్షేత్రంలో ఈ గుహలో మన ఇక్కడ చెరువుగట్టు మండపంలో లోపల గుహలో నిలిపిన ఆ శివలింగం అది పరశురాముడు ద్వాపర త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన లింగము. అయితే ఆ లింగము ప్రతిష్టాపన చేసిన తర్వాత పరశురాముడు కొన్ని గడియలు కొన్ని రోజులు తపస్సు చేసుకుంటూ తపస్సులో లీనమైందండి. అప్పుడు పరశురాముడు మళ్ళీ తపస్సు ముగించుకొని కళ్ళు తెరిచే వరకు చిన్న లింగాన్ని ప్రతిష్టాపన చేసిన శివలింగము ఇప్పుడు గర్భాలయంలో ఉన్న లింగం ఎంత ఎత్తులో ఉందో అంత ఎత్తుకు లేచిందండి లింగం. అయితే అప్పుడు పరశురాముడు శివుని మీద ఆగ్రహంతో ముందు కలియుగము పుట్టవంతముంది పెరగవంతముంది. అయితే నువ్వు ఈ విధంగా పెరుగుతూ పోతే మరి కలియుగం భారం ఏ విధంగా, కలియుగం ఆకాశానికి అంతు లేకుంటే వెళ్ళిపోతావేమో అని ఆ కోపాన్ని భరించుకోలేక పరశురాముడు తన కుడి చేతిలో ఉన్న గండ్రవాయుధం, పరశు అంటే గండ్రవాయుధంతో తన ఇప్పుడు గర్భాలయంలో ఉన్న శివలింగం పైన తలభాగం పైన గండ్రగొడ్డలతోటి తలభాగం మీద గండ్రగొడ్డలతోటి కొట్టడం జరిగిందట. అయితే అప్పుడు ఆ శివలింగం వెనుక భాగంలో సగభాగం రాలిపోయినప్పుడు వెనుక భాగంలో ఆ శివలింగానికి జడల ఆకారంలో వెనుక భాగంలో జడల ఆకారం వచ్చిందట. అయితే అప్పుడు ఆ జడల ఆకారంగా పరశురాముడు ప్రతిష్ఠించిన లింగము ఎదుగుతుందని చెప్పి పరశురాముడు గండ్రగొడ్డలతోటి కొట్టినప్పుడు శివలింగము సగభాగము రాలినప్పుడు ఆ వెనుక భాగంలో జడల ఆకారంలో ఉద్భవించిన తన ఆకారమే ఇప్పుడు జడల మాదిరిగా ఆ శివుడికి ఆకారం జడల మాదిరిగా ఆ శివలింగానికి వచ్చిందట. అయితే అందుకే ఆయనను జడల రామలింగేశ్వర స్వామిగా చెప్పుకుంటూ ఆనాడు చెప్పబడింది పురాణాల్లో. ఇప్పుడు కూడా మనం అదే విధంగా స్వామివారిని మనము పిలుచుకుంటున్నాము, కొలుసుకుంటున్నాము కూడా. అయితే ముందు భాగంలో కూడా ఇక్కడ ఈ ముందు భాగంలో గర్భాలయంలో ఉన్న ముందు భాగంలో కూడా కొంచెం ఇక్కడ మనకు కర్రెలాగా కనబడుతుంటుంది. అప్పుడు మనం లోపల మన శర్మయ్య గారు ఈ క్షేత్రానికి ముఖ్య పెద్ద అర్చకులు, వాళ్ళ అన్నయ్య సోమయ్య గారు. ఆయనకు 2 కళ్ళు లేకుండా తన తల్లి గర్భం నుండి ధరణి మీద పడ్డ క్షణకాలం నుండి కూడా 2 కనులు లేకుండా తన జన్మ రహస్యం ఈ చెరువుగట్టు క్షేత్రంలో ఆ విధంగా రామలింగేశ్వర స్వామి తనను పుట్టించి
తను ఉన్నన్ని రోజులు కూడా 2 కళ్ళు లేకుండా కూడా తనతోటి తన ఛాయ శక్తుల తనకు ఏ విధంగా ఏ పూజ చేయించుకోవాలో ఆ విధంగా ఈ రామలింగేశ్వర స్వామి ఆ సోమయ్య గారితో పూజ చేయించుకోవడం జరిగింది. సోమయ్య గారు లేరు ఇప్పుడు, స్వర్గస్థితి. అయితే ఆ అయ్యగారు కూడా 2 కనులు లేకుండా కూడా ఆ రోజులల్లో మేమైతే చూడలేదు. ఆ రోజులలో తన వయసున్న రోజు కూడా ఈ క్షేత్రానికి పాత మెట్లు ఉండే అప్పుడు మేము చూసినాం. పాత మెట్ల నుండి పైకి వచ్చేసి ఆ 3 గుండ్లు ఎక్కి ఆ 3 గుండ్ల పైన స్వామివారికి అభిషేకం చేసి ఈ గర్భాలయంలో స్వామివారికి అభిషేకం చేసి ప్రతినిత్యం దీపారాధన ధూపదీప నైవేద్యాలు సమర్పించి మళ్ళా అయ్యగారు కిందికి వెళ్ళిపోయేవారట. మేము చెరుగట్టుకు రాబట్టి కూడా 47 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పటి నుంచి కూడా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను అయ్యగారిని మేము కూడా చూసినాము. ఆ విధంగా 2 కనులు లేకుండా కూడా అయ్యగారు తన ఇష్టాలతో ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎవరి సహాయంతో కూడా ఆయన పైకి రావాల్సిన అవసరం లేదు. తన సాయశక్తులు ఆ స్వామివారు ఏ విధంగా తీసుకొచ్చేది, తను ఏ విధంగా వచ్చి స్వామివారికి పూజ చేసేదో ఆ విధంగా పైకి వచ్చి ఆ గర్భాలయంలో తను పూజ చేసుకొని మళ్ళీ తన సొంతంగా కూడా మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయేవాడు. అటు తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకు కొంచెం చేత కాకుండా అయిన తర్వాత పార్వతమ్మ గుడిలో కూడా కొన్ని రోజులు పూజ చేయడం జరిగింది. అయితే పార్వతమ్మ గుడిలో కూడా పూజ చేసినప్పుడు కూడా తన సొంతంగా కూడా గుడిలోకి వచ్చి ఆ స్వామివారి ఆ రామలింగేశ్వర స్వామి మహిమ తనకిచ్చిన ఆ సంకల్పం 2 కనులు కూడా ఏమాత్రం కూడా లేకుండా ఉన్నా కూడా ముందు ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు, తన పక్కెంబడి ఎవరు వెళ్తున్నారు అవన్నీ కూడా తన దివ్య దృష్టితోటి ఆ స్వామివారి అనుగ్రహంతో అని చెప్పేది. ముందున్నారు పక్క జరగండి, అక్కడ పక్కకున్న పక్క జరగండి, నేను గుళ్ళే పోవాలి అని అట్లా చెప్పుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ గుడిలో లోపలికి పోయి అమ్మవారికి తన చేతుల మీదుగా పూజా విధానాలు జరిపి తర్వాత మళ్ళీ వచ్చి పక్కన పార్వతమ్మ గుడిలో ఒక పక్కన కూర్చుంటే ఎవరైనా భక్తులు వెళ్ళి కూడా అయ్యా మాకు ఈ బాధలు నేను చెప్పండి అంటే వాళ్ళు ముందు వచ్చి నిలబడంగానే నీకు బాధ ఉంది, నీ పేరు నీ పలానా మనిషి వాడ మొగ అవన్నీ కూడా ఆ స్వామివారి దివ్య దృష్టితోటి ఆ విధంగా ఈ క్షేత్రంలో ఆ అర్చకులు ఆ సోమయ్య గారు పూజ చేయడం జరిగింది. అయితే ఆయన తర్వాత తన తమ్ముడైన శర్మయ్య గారు ఇప్పుడు ప్రధాన అర్చకులు ఈ క్షేత్రంలో, ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో. ఆ శర్మయ్య గారు కూడా తన శాయశక్తుల ఈ క్షేత్రానికి పూజ చేయడం కానీ ప్రధాన అర్చకులుగా అందరిని భక్తులను కానీ భగవంతుని పూజా విధానాలు కానీ అన్ని విధాలు కూడా అయ్యగారు కూడా స్వామివారికైనా భక్తులకైనా చల్లగా తను చేసే విధానాలు, తను చేసే పూజా పద్ధతులు చాలా చక్కగా ప్రధాన అర్చకులు శర్మయ్య గారు కూడా నిర్వహిస్తున్నాడు ఇక్కడ. అయితే ఈ స్వామివారి మహిమ, ఈ స్వామివారి పూజా విధానం ఈ విధంగా చెప్పింది ఓకేనా?